హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో సొరకాయ చట్నీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. రైస్, రోటీస్, దోశ ఇలా ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 10 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి, లేదా మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్స్ వరకు సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక నేను లేత సొరకాయని తీసుకున్నా. సో దానికోసం పైన చెక్కునంత తీయకుండా జస్ట్ ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి యాడ్ చేస్తున్నా. ఇలా వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 4 to 5 మినిట్స్ పాటు ఈ సొరకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. సో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అంత ఈవెన్గా ఫ్రై అవుతుంది. సో ఇలా ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండుని, అలానే 5-6 వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సో ఇలా సాల్ట్ వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే మధ్యలో కలుపుకుంటూ ఒక 3 to 4 మినిట్స్ పాటు, అంటే టొమాటో కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనివ్వాలి. సో మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వండి. సో ఇలా ఒక 3 to 4 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత మూత తెరిచి చూసారు కదా, టొమాటో అనేది కాస్త సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత దీని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ మరీ పేస్ట్లా కాకుండా కాస్త బరకగా బ్లెండ్ చేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కాస్త బరకగా ఉంటే మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు తడకా కోసం స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును కలిపి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఇవి కాస్త చిటపట పడిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని వేసుకుని తాలింపుని ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో యూజువల్గా చేసే సొరకాయ కర్రీ కన్నా ఈ చట్నీ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీస్, దోశ ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.